హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఆంధ్రజ్యోతి, సాక్షి మూటిలో వచ్చే ముఖ్యమైన వార్తల్ని ఒక 10 నిమిషాల పాటు చూసుకుందాం. సో వీడియో చివరకు చూడడానికి ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రజ్యోతిలో ఈరోజు ముఖ్యమైన అంశాలు ఏంటంటే, మరీ ఇంత నీచమా, తప్పు చేసి మాపై నిందలా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడిన మాటలు ఈరోజు హెడ్లైన్గా పెట్టి ఒక ప్రధాన వార్త రాశారండి. చెప్పులు వేసుకుని స్వామివారి ఫోటోని సభలోకి తెచ్చి విసిరి కొడతారా? అధికారంలో ఉన్న విపక్షంలో ఉన్న బూతులు తిట్టారా? ఆంబోతుల్లో ప్రవర్తిస్తున్నారు. బూతులు తిట్టే వారికి పరామర్శిస్తున్నారు. వైసీపీ వాహనాల కింద నలిగే వారిని మాత్రం పట్టించుకోరా? పల్నాడు జిల్లాలో వెనుగొండ పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం అంటండి. తీవ్ర ఆగ్రహం అని చెప్పేసి ఒక వెనుగొండ పర్యటనే హైలైట్ చేస్తూ, దాంతోపాటు నేను చంద్రబాబు నాయుడు గారు జగన్ పైన వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి మాట్లాడారు కదా, సో దాన్ని ప్రధానంగా ప్రస్తావించారనమాట. ఇక లిక్కర్ స్కామ్లో A2 అరెస్ట్ అండి. నాటి సీఎం అభిష్టం మేరకే అని చెప్పేసి అతను అన్నాడంట అతను ఛార్జ్షీట్లో. సో బేవరేజ్ కార్పొరేషన్ ఎండీగా వాసుదేవ్ రెడ్డి రైల్వే నుంచి డిప్యూటేషన్పై సర్వీస్కు నాటి సీఎం ప్రిన్సిపల్ అడ్వైజర్ లేఖలో ఆధారం. సో పక్కా ప్రణాళిక, ముందస్తు కుట్రతోనే ఈ లిక్కర్ స్కామ్ అనేది చేశారని చెప్పేసి సిట్ అభియోగించిందనమాట. సో 3,500 కోట్ల లిక్కర్ కుంభకోణంలో ఆయన ప్రధాన కుట్రదారుడు అని పాత్రదారుడు ఆయనే. లిక్కర్ సిండికేట్ ఏర్పాటులో కీలక పాత్ర పోయించారు. యంత్రాంగాన్ని పనంగా పెట్టి ఆదాయానికి గండి కొట్టారు. సిండికేట్కు వేల కోట్ల ముడుపులు. ఇండియన్ టు సరఫరా అమ్మకాలు అంతా ఆన్లైన్లో చేయాల్సింది పోయి ఆఫ్లైన్లో చేశారంట వీళ్ళు. అట్లాగే ఇంకా అమెరికన్ ఇష్యూల గురించి రాశారనమాట. సో సుంకాలు 15% అదనపు సుంకాల రద్దు నేపథ్యంలో పాత సుంకాలు మరింత పెంచిన ట్రంప్ అమెరికా వాణిజ్య చట్టంలోని సెక్షన్ 121 ఇచ్చిన వెసులుబాటును పూర్తిగా వినియోగించుకుంటున్నారు. సో చట్టపరమైన మార్గాల్లో అన్ని టారిఫ్లు విధిస్తామని ప్రకటన. వాణిజ్య ఒప్పందంలో 18% ఉన్న భారత్పై ప్రస్తుతానికి 15% వసూలు చేస్తున్నాం. ఇప్పటికే వసూలు చేసిన అదనపు సుంకాలను తిరిగి చెల్లించే అంశంలో సందిగ్ధత అని చెప్పేసి అమెరికా సుంకాల గురించి రాశారండి. ఇక అట్లాగే బుట్టా రేణుకు షాక్ అంటండి. వైసీపీ మాజీ ఎంపీ ఆస్తుల వేలానికి మళ్ళీ ఎల్ఐసి HFSL నోటీస్ ఇచ్చిందంట. ఆ సంస్థ నుంచి 340 కోట్ల రుణం తీసుకున్నారంట. వడ్డీ అసలు కట్టకపోవడంతో అది 782 కోట్లకు చేరి అప్పుగా మారిందంట. సో మార్చి 24న ఆస్తులు ఈ వేలం వేస్తారంటండి. అట్లాగే ఇక మానవాళికి సమానంగా AI ఫలాలంట. ఆ లక్ష్యంగా కొత్త టెక్నాలజీని వినియోగించుకోవాలి. న్యూఢిల్లీ AI సదస్సు ఉమ్మడి ప్రకటన. ఆమోదించిన 88 దేశాల అంతర్జాతీయ సంస్థలు అని చెప్పేసి AIకి సంబంధించి ఒక వార్త రాశారు. సో అట్లాగే స్తంభించిన సహకార సంస్థ ఈ PACS ఉద్యోగుల నిరవధిక సమ్మె. నిలిచిపోయిన రుణాల రికవరీ, సొసైటీల్లో లావాదేవీలు, రైతు సేవలకు ఆటంకం అని చెప్పేసి వీళ్ళు సహకార సంస్థలు బ్యాంకులు ఉంటాయి కదా, సో వాళ్ళు ధర్నా చేస్తున్నారంట. సో దాని గురించి రాశారు. సో అట్లాగే నాటి సీఎం అభిష్టం మేరకే లిక్కర్ స్కామ్లో A2 వాసుదేవ్ రెడ్డి అరెస్ట్ అయ్యారు కదా. సో నాటి సీఎం అభిష్టం మేరకే బేవరేజ్ కార్పొరేషన్ ఎండీగా వాసుదేవ్ రెడ్డి రైల్వేస్ నుంచి డిప్యూటేషన్పై ఏపీ సర్వీస్కు నాటి సీఎం ప్రిన్సిపల్ అడ్వైజర్గా లేఖలో ఆధారం. పక్కా ప్రణాళిక, ముందస్తు కుట్రతో ఈ లిక్కర్ స్కామ్ చేశారంట. సో 3,500 కోట్ల లిక్కర్ దందాలో ప్రధాన నిందితుడు, కుట్రదారుడు, పాత్రదారుడు ఆయనే అని చెప్పేసి A2 వాసుదేవ్ రెడ్డి గారి గురించి రాశారండి. ఇక ఏపీలోని కాంగ్రెస్ జెండా ఎగరాలి, గాంధీ కుటుంబంపై బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలి, 2 రాష్ట్రాల DCC అధ్యక్షులకు శిక్షణ తరగతుల్లో సీఎం రేవంత్ రెడ్డి అంటండి. రేవంత్ రెడ్డి గారు కాదు కదా, రాహుల్ గాంధీ గారు లేదంటే ఇంకెవరన్నా మళ్ళీ 2 జనాలు ఎత్తినా ఏపీలో కాంగ్రెస్ రాదు. సో అదే అండి ఆంధ్రజ్యోతిలో వచ్చిన ముఖ్యమైన అంశం. సాక్షిలో చూసుకుంటే సాక్షిలో ప్రధానంగా నేషనల్ అంశాలు చూద్దామండి. సో $30 బిలియన్ రాబోయే 5 దేశాల్లో వార్షిక ద్వైపాక్షికానికి వాణిజ్యాన్ని $30 బిలియన్ చేర్చాలని భారత్, బ్రెజిల్ లక్ష్యంగా పెట్టుకున్నాయంట. సో దాన్ని రాశారు. ఇక 10% కాదు 15% టారిఫ్లు అని చెప్పేసి ట్రంప్ గారు మాట్లాడారు కదా, సో దాని గురించి రాశారు. ప్రపంచ దేశాలపై విధించిన తాత్కాలిక టారిఫ్లను 15% పెంచుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారంట. అట్లాగే చొరబాటుదారులను తరిమేస్తాం, భారత్లోకి అక్రమంగా వచ్చిన చొరబాటుదారులను 5 ఏళ్లలోపు తరిమేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారంటండి. సో 9 లక్షల ఓట్ల పేర్లు తొలగింపు. కేరళలో SIR సర్వే తర్వాత 9 లక్షల మంది ఓటర్లను తొలగిస్తూ తుది జాబితా CEC ముద్రించిందంట.
చూడండి ఎంత దారుణంగా తయారైపోయారు. బయట వాళ్ళంతా వచ్చారు, దొంగబాట్లు ఎక్కువైపోయి. మన మహిళలదే సీరియస్. సో ఆస్ట్రేలియాతో సిరీస్ జరిగింది కదా, సో అది ఇండియా వాళ్ళది, మన ఇండియన్స్ది అని చెప్పి ఒక శీర్షిక పెట్టి ఆస్ట్రేలియా గడ్డపై దశాబ్దం తర్వాత భారత మహిళల జట్టు T20 సిరీస్ గెలిచింది. శనివారం జరిగిన ఆఖరి 3వ T20లో హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత్ 17 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టుపై గెలిచింది. తద్వారా ఓవరాల్ ఛాంపియన్షిప్లో పైచేయి సాధించిందంట. ఇంకా వీళ్ళు అర్థం పర్థం లేని మాటలతో అజిత్ పవార్ గారి మేనల్లుడు ఏదో మాట్లాడితే దాన్ని తీసుకొచ్చి సాక్షిలో మెయిన్ పేపర్లో వేశారనమాట. సో ప్లేన్ క్రాష్పై దర్యాప్తుకు టీటీపీ శ్రేణులు బ్రేక్లంట. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి పట్ల అనేక అనుమానాలు, ఆధారాలతో మీడియా వివరించిన ఎన్సీపీ నేత ఎమ్మెల్యే రోహిత్ పవార్. ఆధారాలంటే ఏం లేదండి, వీళ్ళు అలా రాశారంటే. సో ఇక పోర్టు మాటున భూ దుమారం. మచిలీపట్నంలో భూదందాకు చంద్రబాబు నాయుడు సర్కారు బరితెగింపు. అవసరం లేకున్నా 6,408 ఎకరాల సేకరణకు స్కెచ్. పప్పు బెల్లల బినాములు కట్టిపెట్టేందుకే అని చెప్పేసి సాక్షిలో ఈ బందర్ పోర్టు ఉంది కదా, సో మచిలీపట్నం పోర్టు సో దాని గురించి రాశారండి. ఇప్పటికే ప్రైవేట్ బృందం ద్వారా సేకరణపై బ్లూ ప్రింట్. 2 దశల్లో 6 గ్రామాల పరిధిలో బలవంతపు సేకరణ. ఏకంగా గ్రామాలనే మాయం చేసే కుట్ర. రేపో మాపో నోటిఫికేషన్ విడుదలకు సమాయత్తం. తొలి దశలో మంగినపూడి, తవిసిపూడి, గోవానిపాలెంలో 4,168 ఎకరాలు సేకరిస్తారంట. రెండవ దశలో గోపానిపాలెం, పొట్లంపాలెం, గోకవరంలో 2,239 ఎకరాలు సేకరిస్తారంట. సో ఇబ్బందులు ఎదురవ్వకుండా చూసుకోవాలని సూచన. ప్రశ్నించే వారిని ముందే గుర్తించి చర్యలు తీసుకోవాలని హెచ్చరిక. అసలు భూసేకరణ ఎందుకు అర్థం కావడం లేదంటే అధికార వర్గాలు ఇక్కడ రాశారు కదండి, మచిలీపట్నం పోర్టు కోసం అని. మళ్ళీ అధికారులకు తెలియకుండా ఉండడం ఏంటి? సో అట్లా ఎన్నికలకు పారదర్శకత పాతర. ఏపీలో రాత్రి 12 గంటల నుంచి నిమిషానికి 3 ఓట్లు ఎవరికి పడ్డాయో తెలియడం లేదు. హిందీయేతర పౌరసత్వాన్ని చంపడమే ఎస్ఐఆర్ ఆలోచన అంట. ప్రజలు మేల్కోకపోతే ముప్పు తప్పదు. రాజకీయ, సామాజిక, ఆర్థికవేత్త పరకాల ప్రభాకర్. అన్నీ ఆయనే. రాజకీయవేత్తలు ఆయనే, సామాజికవేత్తలు ఆయనే, ఆర్థికవేత్తలు ఆయనే. సో ఈయన చెప్పేదాన్ని చూస్తే ఏమర్థమవుతుందంటే 2019 నుంచి 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు అలా గెలిచారు అని ఈయన చెప్పినట్లున్నది. సో ఇంటర్ ప్రశ్నపత్రాల చేతిలో గందరగోళం. ఒక సెంటర్ పేపర్లో మరో సెంటర్కు చేరవేత. బండిల్స్లో ఉన్న పేర్లను అనుమానాలంట. రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు అంటండి. సో హాజరు కానున్న 10,57,000 మంది విద్యార్థులంట. ఇక వాసుదేవ్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు కదా, సో వీళ్ళకి ఎక్కడో భయం మొదలైనట్టుంది. సో పని అయిపోయిందా, ఇది మరో కుట్ర. వాసుదేవ్ రెడ్డి అరెస్టుపై బొత్స సత్యనారాయణ వ్యాఖ్య. ఇన్నాళ్ళు వాసుదేవ్ రెడ్డిని పావులుగా వాడుకున్నారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అధికారులు వైఎస్ఆర్సీపీ నాయకుల అరెస్టుతో కక్ష సాధించారు. చంద్రబాబు మద్యం కేసులో మూసివేతకు సహకరించిన వాసుదేవ్ రెడ్డి ఇప్పుడు అకస్మాత్తుగా అరెస్ట్ చేయడం సందేహాత్మకం అని వీళ్ళకి నచ్చినట్టు రాశారనమాట.